శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భక్తుని ప్రశ్న: ప్రపంచంలోని విషయాలు పట్టుకోకుండా ఉండాలంటే నా వృత్తిని వదిలి వేదాంతపరమైన పుస్తకాలు చదవాలా? భగవాన్ సమాధానం: విషయములకు సొంత ఉనికి ఉన్నట్లయితే, అంటే ఎక్కడైనా అవి నీకు వేరుగా ఉండగలిగితే, అప్పుడు వాని నుండి నీవు విడిగా వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ అవి నీ నుంచి విడిగా ఉనికిని సంతరించుకుని ఉండలేవు. వాటి ఉనికి నీ మీద, నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంది. కాబట్టి వాని నుండి తప్పించుకునేందుకు నీవెక్కడికి వెళ్ళగలవు? నీవు వేదాంతపరమైన గ్రంథాలు లెక్కలేనని చదువుతూనే ఉండవచ్చు. అవి ఆత్మను నీలో గుర్తించు అని మాత్రమే తెలుపుతాయి. ఆత్మ పుస్తకాల్లో దొరకదు. దాన్ని స్వయంగా నీవు నీలోనే కనుక్కోవాలి. ప్రపంచంలోని అందులోని విషయాల నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలరు? అవి ఎవ్వడూ తప్పించుకోలేని నీడ వంటివి. తన నీడను తాను పూడ్చివేయాలనుకున్న ఒకని గురించిన తమాషా కథ ఒకటి ఉంది. వాడొక గుంటను లోతుగా తవ్వి దాని అడుగున ఉన్న తన నీడను చూసి అంత లోతున ఆ నీడను దించగలిగినందుకు సంతోషించి ఆ గోతిని మట్టితో నింపసాగాడు. అలా నింపడం పూర్తయిన తరువాత ఆ గోతిపైన తన నీడ కనిపించేసరికి అతనికి చాలా ఆశ్చర్యం, ఆశాభంగము కలిగాయి. అలాగే నీ స్వరూపాన్ని నీవు కనుక్కోనంత వరకు, తెలుసుకోలేనంత వరకు విషయాలు, ఆలోచనలు నీతోనే ఉంటాయి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.